విజయసాయి రెడ్డి గారి రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పిగా మారిందా? లేకపోతే విజయసాయి రెడ్డి గారి రాజీనామా వల్ల వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఏమైనా ఇబ్బందిలో పడే ఛాన్స్ ఉందా? ఏంటి అన్నది ఇప్పుడు మనతో పాటు ప్రదీప్ చింతా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. హాయ్ వెంకటేష్, నమస్తే. మీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. అన్న, ఇప్పుడు మన విజయసాయి రెడ్డి గారు ఎందుకు అంత అర్జెంట్‌గా రాజీనామా చేయాల్సి వచ్చింది? ఆయన మీద ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయంటారా? లేకపోతే ఎందుకు? నాకు పార్టీలో కొంచెం అంటే అంతర్గతంగా పనిచేస్తూ విషయాలు తెలిసిన వాడిగా నాకే చాలా పెద్ద షాకింగ్ గా అనిపించింది. అంటే ఏదైనా ఒకటి రూమర్ స్టార్ట్ అవుతుంది, అసమ్మతి ఉందో లేకపోతే బాధపడుతున్నారో తర్వాత రాజీనామా చేస్తారంట అనేది తెలుస్తుంది. ఈ విషయం మాత్రం నాకు సడన్ గానే తెలిసింది. నేను కూడా షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను. ఇదేంటిది సడన్ గా చెప్పారు సాయిరెడ్డి గారు ఉన్న పలంగా ఇలా చేశారనేది నాకు అనిపించింది. అండ్ తర్వాత నేను తెలుసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే తప్పకుండా ఒత్తిళ్ళన్నవి పనిచేసేయి. ఇప్పుడు పార్టీలో క్రియాశీలకంగా లేకపోతే నాకు ఇబ్బందులు ఉన్నాయంటే మీరు కావాల్సినంత రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, తర్వాత రండి అని చెప్పే వారే ఉంటారు తప్పితే లేదు ప్రతిరోజు నువ్వు పని చేయాలి, ఇదేమి 9 to 5 జాబ్ కాదు రాజకీయం అన్నది. ఒక 8 నెలల నుంచి చూస్తే ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్ గా లేరు సాయిరెడ్డి గారు. కానీ ఎవరు కూడా సాయిరెడ్డి గారు ఎందుకు యాక్టివ్ గా లేరు, సాయిరెడ్డి గారు ఊరికే కూర్చొని తింటున్నారని ఎవరు అంటారు పార్టీలో. ఆ సాహసం ఎవరు చేయరు. సో ఒకవేళ నువ్వు 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నా మనకు ఒక రాజ్యసభ మెంబర్ అయితే ఉండేవాడు కదా. అవును, ఉండేవాడు. ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అనేది వేరు. ఈ టర్మ్ పూర్తి చేసి ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో అంటే మరి ముఖ్యంగా రాజ్యసభ ప్రమాణం చేసినప్పుడు 6 ఏళ్ళు నా పదవికి వన్నే తీసుకొస్తాను, బాగా పనిచేస్తానని ఎవరైనా ప్రతిజ్ఞ చేస్తాను. అఫ్ కోర్స్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే అప్పుడు మనము రాజీనామా చేయొచ్చు. కానీ అంతగా అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ పార్టీ పరంగా అయితే సాయిరెడ్డి గారికి లేవు. పార్టీ నుంచి అయితే ఆ ఒత్తిళ్లు లేవు, నువ్వు రాజీనామా చేయమని చెప్పే ఛాన్స్ లేదు, లేకపోతే తొక్కి పెడుతున్నారనో లేకపోతే స్థాయి తగ్గిస్తున్నారన్న ప్రసక్తే ఉండదు. ఎందుకంటే నేను ప్రధానంగా నమ్మేది ఏంటంటే అలా ఉంటే నాకు ఖచ్చితంగా తెలిసేది, నాకున్న సర్కిల్లో కానీ నేను పనిచేస్తున్న స్పేస్ లో కానీ అది తెలిసేది. నాకు ఏ రోజు కూడా అనుమానం కూడా రాలేదు, ఎవరు డిస్కస్ చేయలేదు. నాకు చాలా మంది పెద్దవాళ్ళు పార్టీలో తెలుసు, ఎవరు డిస్కస్ కూడా చేయలేదు. సో నాకు కూడా సడన్ గా సర్ప్రైజ్ లాగే అనిపించింది. తర్వాత మనకు తెలిసింది ఏంటంటే బాగా ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఇంకా బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడాలంటే మనం చరిత్ర చూస్తే మనకే అర్థమవుతుంది. ఇప్పుడు సీఎం రమేష్ అతని పైన ఒక 5 ఏళ్ల క్రితమో ఎప్పుడు కరెక్ట్ ఎలక్షన్స్ అయిపోయినా ఇట్లే ఒక 3-4 నెలల తర్వాత ఐటీ రైడ్లు, ఈడీ రైడ్లు అనేవో జరిగాయి హైదరాబాద్ లో. వాళ్ళు చెప్పి చేస్తారు. తర్వాత అతను పార్టీ మారాడు. ఇంతవరకు ఏమైనా రైడ్లు ఏమైనా లేవు. సో ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు పార్టీలో సమస్యలు అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, ఎవరికైనా ఆ ఇబ్బందులు ఉంటాయి. ఎస్పెషల్లీ రీజనల్ పార్టీలో మనం ఈరోజు అనుకునేది జరగలేదా అంటే జరగకపోయే ఆస్కారాలు ఉంటాయి. కానీ పరిష్కరించుకునే మార్గాలు కూడా ఉంటాయి. ప్రతిదానికి పార్టీని వదిలిపోవడమో, రాజకీయాలు వదిలిపెట్టడమో, రాజీనామా చేయడమో పరిష్కారం కాదు. అంటే బాగా పెద్ద ఒత్తిళ్లు వస్తే తప్పితే ఇప్పుడు సాయిరెడ్డి గారికైనా ఈ నిర్ణయం తీసుకోవడం అంత ఆషామాషిగా, పార్టీకి ఎంతో విధేయుడిగా ఉండి ఇన్ని సంవత్సరాలుగా ఉండి అంటే రాజకీయాల కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సాయిరెడ్డి గారికి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. వారు ఎంతో క్లోజ్. వారు నిర్ణయం తీసుకున్నారంటే అంత ఈజీగా వారు ఒక రోజు అర రోజు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోరు. ఖచ్చితంగా ఒత్తిళ్ళు అనేవి ఉన్నాయి. చాలా మంది అంటారు ఇంతకుముందు ఫేస్ చేయని కేసులా ఇప్పుడు కొత్తగా ఏముందంటే ఒకటి ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం చూసుకుంటే ఇప్పుడు వయసులో 10 ఏళ్ళు పెరిగింటాయి, ఓపిక సహనం అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ 4 ఏళ్ళు పోరాడి నేను చేసేది ఏముంది అనేది కూడా వారు ఆలోచించారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను పోరాడి సిస్టమ్స్ కి ఎదురెళ్ళి నేను సాధించేది ఏముంది, అప్పుడేంటంటే మనం అధికారంలోకి రావాలి, తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా ఒక అంబిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ అధికారం చూసాం, 9 ఏళ్ళు నేను పనిచేశాను, చాలా స్థాయిలో పనిచేశాను. ఇప్పుడు కొత్తగా నేను సాధించేది ఏముందన్న ఆలోచన కూడా వారికి ఉండొచ్చు. అదే టైంలో ఇంకా ఒత్తిళ్ళు వస్తే నాకు వద్దురా బాబు, ఈ ఒత్తిళ్ళు వద్దు, నాకు ఉండే లైఫ్ నేను హ్యాపీగా, ఆయన రాశారు కదా వ్యవసాయం చేసుకుంటూ నేను శేష జీవితం గడుపుతాను, అలా కూడా వాళ్ళు ఆలోచించవచ్చు. లేదు నువ్వు రాజీనామా చేయడమే కాదు మా పార్టీలోకి రావాలని ఒత్తిళ్ళు కూడా పెట్టి ఉండొచ్చు. సో రేపు పొద్దున బీజేపీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు ఆబ్వియస్లీ టీడీపీ కానీ జనసేనలో కానీ కూడా చాలా మందికి నిన్న ఒక రకమైన భయం వచ్చింది, బాధ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఎంతమంది ఉంటారు, అన్నప్పుడే ఉంటాడా ఏంటి అన్న ఒక భయం వచ్చింది. ఈ సిచ్యువేషన్ నుంచి మరి వైసీపీ నెక్స్ట్ మోటివేషన్ ఎలా వైసీపీ క్యాడర్?
విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం మాత్రం ఇది ఒక ప్రత్యేక కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఇట్స్ మోర్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఇప్పుడు ఎవరైనా నీకైనా నాకైనా పార్టీ మీద ప్రేమ ఉండి అభిమానం ఉన్న వాళ్ళకి అయ్యో ఏంటి సాయి రెడ్డి అన్నవారు పార్టీకి ఒక అంతర్భాగం, పార్టీ నుంచి విడదీయలేము. జగన్మోహన్ రెడ్డి గారితో కడదాకా ఒక 3-4 ట్రావెల్ చేస్తారంటే అందులో సాయి రెడ్డి గారు ఉంటారు అనేది ప్రతి ఒక్కరి ఫీలింగ్. సో ఆయన వెళ్ళడం మోర్ దెన్ పొలిటికల్ గా నష్టమా లాభమా అనే కంటే కూడా అంత దూరం కూడా ఎవరు ఆలోచించట్లేదు. మోర్ ఆఫ్ ఎమోషనల్. అయ్యో మా సాయి రెడ్డి గారు వెళ్ళిపోయారా, మా పార్టీకి ఇంత ఇదిగా ఉన్నారు. ఎస్, మానసికంగా ప్రతి కార్యకర్తకి ఇది బాధ ఉంటుంది. అంటే అంత కష్టపడి పనిచేసిన ఆయన కూడా వెళ్ళిపోయాడు, మన వాళ్ళు ఆపితే బాగుండదు, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినంత చేశారు, వారు చెప్పాల్సింది చెప్పారు. బట్ ఏంటంటే మనం ఏం చేసినా కానీ మన పీస్ ఆఫ్ మైండ్ మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నామో, మనం హ్యాపీగా ఉన్నామో లేదన్నది అదే కొలమానం. వెంకటేష్, ఒత్తిళ్లు ఎక్కువయ్యి ఆయనకు ఇంకా నెక్స్ట్ వారి కుటుంబాలపైన వ్యాపారాలపైన ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. మనం గమనిస్తే రాజ్యసభ వరకు ఇప్పుడు రాజ్యసభ సభ్యులను ఎందుకు ఫోర్స్ చేస్తున్నారంటే అక్కడ సంఖ్యాబలం కావాలి ఒక బీజేపీకి, అదొక ప్రధాన కారణం. అండ్ రాజ్యసభ సభ్యులు మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియలిస్టులు కానీ వ్యాపారస్తులు వాళ్ళంతా రాజ్యసభకి వెళ్తారు. సో ఒకటి అక్కడ బీజేపీకి సంఖ్యా బలం కావాలి. 2 వీళ్ళ బీజేపీ ఖచ్చితంగా బీజేపీ ఒత్తిడి అయితే ఒత్తిడి అంటే ఇంకా కంపల్సరీ బీజేపీ నుంచే. తెలుగుదేశం జనసేన కాదు, తెలుగుదేశం జనసేన వద్దని చెప్తారు. సాయి రెడ్డి గారు నాకు ఎలాంటి ఒత్తిడి లేదు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఎవరైనా కానీ నాకు ఒత్తిడి ఉందని ఎవరు చెప్తారు వెంకటేష్? ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు చెప్పు? ఇప్పుడు ఒకటే పార్టీ మారిపోతుంటే అవతల వాళ్ళని తిట్టిపోయే వాళ్ళు కూడా చాలా మంది చూసాం. ఇంకా అక్కడ ఒత్తిడి ఉండదు. ఎందుకంటే సాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిడితే బీజేపీకి లేకపోతే తెలుగుదేశంకి అంత లాభమే కదా. సో అక్కడ తిడతా అంటే ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, తిట్టమని చెప్పి కూడా ఒత్తిడి ఉండొచ్చు. కానీ ఇన్ని రోజులు వాళ్ళకున్న అనుబంధంతో నేను ఆ పని చెయ్యలేను అని సాయి రెడ్డి గారు చెప్పిండొచ్చు. ఇప్పుడు ఒత్తిడి లేదు అనే చెప్తారు. ఇప్పుడు సాయి రెడ్డి గారు నేను ఒత్తిడికి తలొగ్గి నేను భయపడి వెళ్ళిపోతున్నా అని చెప్తారా? అదే చెప్పరు కదా. ఒత్తిడికి తలగ్గడం అంటే ఇప్పుడు కొన్ని నాకు ఇవి అవసరమా, ఇంకా నేను కొత్తగా సాధించేది ఏముందన్న ఆలోచన కూడా వారికి ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అన్నారు. రేపొద్దున నాకు వ్యవసాయం బోరు కొట్టింది, మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తా అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీలోకి వెళ్తే అది బీజేపీ మన రాష్ట్రంలో బలపడాలని బీజేపీ బలంగా కోరుకుంటుంది, చేయాల్సినంత చేస్తుంది. చిరంజీవిని సంక్రాంతికి పిలవడం కానీ, పవన్ కళ్యాణ్ ని పందెంకోడి లాగా ఉసిగొల్పడం కానీ, మన మీదే ఉసిగొల్పినంత చంద్రబాబు మీద ఎట్లా చంద్రబాబు ప్రభావాన్ని తగ్గియాలన్నదే వాళ్ళ ప్లాన్. సో ఇప్పుడు ఏతావాత చంద్రబాబుకి ఇది ప్లస్ ఏం కాదు. చంద్రబాబు నాకు తెలిసి పోయి వాళ్ళని మోకాలంటింటాడు, వద్దొద్దు అతన్ని రాజీనామా చేయొద్దని చెప్పండి అని కూడా చెప్పింటాడు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా అదే అన్నాడు కదా సాయి రెడ్డి గారు. అవును, మహా న్యూస్ మీద డిఫర్మేషన్ కేసు చేస్తా, కేవీ రావు మీద డిఫర్మేషన్ కేసు చేస్తా అని ఈనాడు ఇది ఆంధ్రజ్యోతుడు జగన్ గారు ఒత్తిడి తెచ్చారంటే కాదు, రాధాకృష్ణ ఒత్తిడి తెచ్చాడు నన్ను మాట్లాడమని అని చెప్పాను. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా చంద్రబాబు నాయుడు మనుషులు. చంద్రబాబు నాయుడే ఈ జరగడానికి కారణం అయితే వాళ్ళని అన్నాడు కదా. అవును, చంద్రబాబు నాయుడికి ఏం లాభం లేదండి. ఇప్పుడు బీజేపీ కూడా బలంగా కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో ఉండే బలం ఉంది, అతను అధికారంలో లేడు, చంద్రబాబు బలపడకూడదు, బలాన్ని తగ్గించాలని ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు బలాన్ని బీజేపీ. అప్పుడే బీజేపీ అధికారంలో రాగలదు అనేది వాళ్ళ నమ్మకం. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే అన్న 2019లో కూడా వైఎస్ఆర్సీపీకి కొన్ని ఏరియాస్ లో క్యాండిడేట్స్ కూడా లేరు, అలాంటి ప్లేసెస్ లో కూడా వైసీపీ గెలిచింది. మరి 2029లో కూడా లేదా 2027లో కూడా ఇలాంటి సునామీ ఉంటుందా మళ్ళీ ఇన్ని తట్టుకొని? అది ఖచ్చితంగా వెంకటేష్. ఇప్పుడు 10 ఏళ్ళు తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ పార్టీ 2018 2 సీట్లు గెలిచింది, 10-12 గెలిచింది. ఉన్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ గెలిపారు, ఒక 4 మిగిలారు, 3-4. తర్వాత వచ్చిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో బై ఎలక్షన్స్ లో అన్ని చోట్ల ఓడిపోయింది. తర్వాత ఏమైంది? ఇప్పుడు గ్రాస్ రూట్స్ లో కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటే పార్టీలు అనేవి గెలుస్తాయి. ఇప్పుడు ఆల్టర్నేట్ చూసేటప్పుడు మన క్యాడర్ మనకు ఉంటుంది, మన 40% ఓట్ బ్యాంక్ మనకు ఉంటుంది. ఆల్టర్నేట్ చూసే వాళ్ళు వైసీపీ దగ్గరికి ఎందుకు వస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో చేసిన పరిపాలన కొండంత అండ మనకి. కారణాలు ఏవైనా కావచ్చు, ఈవీఎంఐ ఇంకోటి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి చేశారు. ఇప్పుడు కూడా ప్రజల్లో ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఆయన చెప్పినటువంటి చేశారు అంటున్నారు. ప్రజలు ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి బటన్ నొక్కితే ఒక అమ్మ కూడా వచ్చింది, మేము 3 సార్లు నొక్కుతా అంటున్నాడు చంద్రబాబు నాయుడు, 3 సార్లు వస్తుందని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అంత నమ్మకం ఉండి నేను గెలుస్తా, గ్యారంటీ గెలుస్తా నమ్మకం ఉంటే ఇన్ని పథకాలు చెప్పేవాడా? చెప్పడం. చంద్రబాబు కూడా ఇంప్లిమెంట్ చేయలేడు. చంద్రబాబుకు నమ్మకం లేదు కాబట్టే చేశాను. ఇంకా తర్వాత ఈవీఎంఐ ఇతరత్ర కారణాలు, ప్రజలు నమ్మడమా, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది లాస్ట్ 1 month లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. లాస్ట్ 1 month 15 days లో ఎలక్షన్ రోజు కూడా అసలు అనుకున్నది జరగకుండా డిఫరెంట్ గా జరిగింది.
వాళ్ళు ఎక్స్ట్రా ఓట్లు వేసుకోవడమా, తర్వాత ఏదో మ్యానిపులేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఇక్కడ 2029కి వచ్చే లోపల క్యాడర్ బలంగా ఉన్నారు. ఒకటి వెంకటేష్, దేవుడి దయ వల్ల ఏంటంటే నీలాంటి నాలాంటి కార్యకర్తకో క్యాడర్కో వేల కోట్ల ఆస్తులు లేవు. వాళ్ళకి లేవు. ఒత్తిళ్లు ఉండవు, వాళ్ళ మీద కేసులు ఉండవు, వాళ్ళు వ్యాపారస్తులు కాదు. వాళ్ళకు ఉండేదంతా గుండెల నిండా ప్రేమ. జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ, జెండా మోసే ఇది మాత్రం నేను ఓపెన్ గా చెప్పగలను. పార్టీ వల్ల కార్యకర్తకి ఏమైనా అన్యాయం జరిగిందా, మోసం జరిగిందా అంటే ఒప్పుకోవచ్చు. కానీ కార్యకర్త వల్ల ఏదైనా పార్టీకి అన్యాయం జరిగిందంటే ఇంతవరకు జరగలేదు. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇప్పుడు కాదు, ఇంకా కసి పెరుగుతుంది, రేపు పొద్దున ఇంకా ఎక్కువ చూసుకుంటారు కార్యకర్తలు. ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తల గురించి ఒకటే అన్నారు, ఇంతవరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇంతకుముందు కొన్ని పొరపాట్లు జరిగినాయి, మనం అధికారంలో ఉండి మనకు తెలిసి తెలియక జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళక చాలా జరిగాయి. అంటే కార్యకర్త అన్నవాడు మమ్మల్ని దూరం పెట్టారనే ఫీలింగ్ కార్యకర్తలు ఉంది. కానీ ఇప్పుడు అవన్నీ మారుతాయన్నది నేను గంటాపదంగా చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. కార్యకర్తలే మన పార్టీ కన్నా, జెండా మోసే కార్యకర్తలు ఉన్నంతవరకు ఏ పార్టీకి అది ఇబ్బందే ఉండదు. అసమ్మతి అనేది వస్తుంది. ఇప్పటికే 8 నెలల్లోనే భారీ అసమ్మతి వచ్చింది. అందరూ ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పులావ్ పెడతా అంటే కాదనుకున్న ఎవరో ఇప్పుడు బిర్యానీ అనుకున్నాం. బిర్యానీ లేదు, పులావ్ లేదు అన్నది క్లియర్ గా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సో ఒక నాయకుడు పోవడం వల్లనో లేకపోతే ఇంకొక నాయకుడు పోవడం, ఎస్ మనం అంతా బాధపడతాం, మిస్ అవుతాం, సాయి రెడ్డి గారు ఉంటే బాగుంటుంది ఇప్పటికీ నేను అనుకుంటారు. వాళ్ళు వస్తే ఇంకా బాగా పార్టీకి బలం అని కూడా అనుకుంటారు. కానీ పార్టీ అనేది ఒక ప్రవాహం. నాయకుడు అనేవాడు ఉన్నంత వరకు, కార్యకర్త ఉన్నంత వరకు, ఇంతకుముందు ప్లీనరీలో మన పేర్నాని గారు చెప్పేట్టు మధ్యలో మేమేవరం రా, కార్యకర్తలు జగన్ మీరు పర్మనెంట్. అంతే. వాళ్ళు ఉన్నంత వరకు ఏమి కాదు, పార్టీకి ఏమి కాదు. ఇప్పుడు రేపు పొద్దున జగనన్న కార్యకర్తలతో ప్రోగ్రామ్కి వస్తే ఆ రెస్పాన్స్ అంతా బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే సాయి రెడ్డి గారు పోతే పార్టీ అయిపోయింది అనుకున్నారో, లేకపోతే ఇంకా హేళన చేస్తున్నారో, ఇంకా కామెంట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మోస్ట్ వెల్కమ్. అట్లా రోజు మమ్మల్ని ఏడిపించండి, ప్రతిరోజు తిట్టండి, ప్రతిరోజు అనండి. మా కార్యకర్తలు అదే కసి పెంచుతుంది. ఏం అవసరం లేదు, మాకు ఏం వేరేది కూడా అవసరం లేదు. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ మనం తప్పు చేయలేదు అన్నంత వరకు మనం ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు. పొరపాట్లు జరిగాయి, పొరపాట్లు వేరు, తప్పులు వేరు. ఇప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్త మీద ఉన్నంత ప్రేమ ఏ పార్టీ నాయకుడికి ఉండదు. అందుకోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫోటో అని చెప్పి సినిమా యాక్టర్లు, క్రికెటర్ల కంటే కూడా ఎక్కువ క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది యూత్ లో. అందరిలో జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ పెడితే 1,00,000 మంది చూస్తారు, చంద్రబాబు లైవ్ పెడితే 5,000 మంది కూడా చూడరు. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. బికాస్ ప్రేమ ఉంది. అఫ్ కోర్స్ కొంతమందికి బాధ ఉంది, మాకు జరగలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం పట్టించుకోలేదు అన్న బాధ ఉంది. మాకేం మనులు మాణిక్యాలు అవసరం లేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, అవన్నీ పోతాయి ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది, లైక్ నేను అధికారంలో ఉండి పార్టీ అధ్యక్షుడిగా 2 చేయడం వల్ల కొంత గ్యాప్ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. అది ఆ గ్యాప్ ఇంకోసారి రాకుండా చూసుకుంటారు. సో మనకు వచ్చే భవిష్యత్ అంతా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఏదో ఒకరిద్దరు పోవడం వల్ల ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఎస్ తప్పకుండా బాధ అయితే ఉంది, ప్రతి కార్యకర్తలో బాధ ఉంది. మనం ఈ రోజు వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పేసి మనం విజయసాయి రెడ్డి గారిని ఏదో చెడ్డగా చేసో తక్కువ చేసి మాట్లాడాల్సిన, వాళ్ళ పార్టీకి ఎంతో చేశారు, ఉంటే బాగుంటుందనే కదా మనం అందరం ఉండేది. ఓకే, ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం అయితే లేదు విజయసాయి రెడ్డి గారి గురించి. అంతకు మించి కంబ్యాక్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ హోప్ తో ఉండండి. కార్యకర్త జగన్మోహన్ రెడ్డి అంతే. అంతే అంతే అంతే. దట్ ఈస్ ఫైనల్ వెంకటేష్. అది ఆ బంధం ఉన్నంత వరకు గ్రాస్ రూట్ లెవెల్లో కింద మన వేర్లు ఎంత బలంగా ఉంటే పైన కొన్ని కొమ్మలు రాలిపోవచ్చు, ఆకులు రాలిపోవచ్చు, మళ్ళీ కొమ్మలు వస్తాయి, మళ్ళీ ఆకులు వస్తాయి. కింద వేర్లు బలంగా ఉన్నాయి. వేర్లు అంటే కార్యకర్తలు. అది చెట్టు జగన్మోహన్ రెడ్డి. అది